హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి ఆకలి వేసిందా? ఎవ్వరి మాట వినం. గబగబా మనకు ఏది అందుబాటులో ఉంటే అది తినేస్తాం. అది ఇంట్లో అయినా బయట అయినా సరే. కానీ మీకు విషయం తెలుసా? మీ వంటగదిలో వంట చేయడానికి ఎలాంటి పాత్రలు వాడుతున్నారు? వాటి వల్ల మీ ఆరోగ్యం సేఫ్ గానే ఉందా? లేకపోతే ఇంట్లో తరచుగా అనారోగ్యానికి గురయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీటికి కారణం వంట పాత్రలు కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈనాటి వీడియోలో ఎటువంటి వంట పాత్రల్లో మనం వంట చేసుకుని తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు, ఎలాంటి పాత్రల్లో వంట చేస్తే మన ఆరోగ్యం దెబ్బతింటుంది అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. వంట చేసుకునే పాత్రల వల్ల ఇబ్బంది ఏంటి అనుకుంటున్నారా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. సాధారణంగా వంట చేసిన తర్వాత కొన్ని పాత్రలు చాలా జిడ్డుగా మారిపోతూ ఉంటాయి. వాటిని సాధారణంగా బేకింగ్ సోడా, నిమ్మకాయ వేసి క్లీన్ చేస్తూ ఉంటారు. ఈ రెండు కూడా మనం వంటల్లో వాడుతూ ఉంటాం. అంటే నిమ్మకాయనైతే ఎక్కువగా వాడతాం, బేకింగ్ సోడా అనేది చాలా తక్కువగా వాడుతూ ఉంటాం. మరే ఇతర ఆహార పదార్థాలైనా సరే వంటల్లో వాడేటప్పుడు వాటి నుంచి యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఆ యాసిడ్ ఆహారంలో కలిసే అవకాశాలుంటాయి. కాబట్టి ఎటువంటి పాత్రల్లో వంట చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్వం రోజుల్లో ఇన్ని లోహాలతో తయారు చేసిన పాత్రల వాడకం చాలా తక్కువ ఉండేది. ఒక విధంగా చెప్పాలంటే ధనికులైనా పేదవారైనా సరే మట్టి పాత్రల్లోనే ఎక్కువగా వండేవారు. చాలా రుచిగా ఉంటుంది ఈ పాత్రల్లో ఆహారం. అలాగే ఆహారం నిల్వ ఉంచడానికి కూడా మట్టి పాత్రలు చాలా బాగా ఉపయోగపడతాయి. మనం చింతపండు వాడినా, టమాటో వాడినా, పచ్చి చింతకాయలు వాడినా కూడా ఎలాంటి హాని మన శరీరానికి రాకుండా మట్టి కుండలో వండినప్పుడు కేవలం హెల్త్ ప్రాపర్టీస్ మాత్రమే మనకిస్తుంది మట్టి పాత్ర. కాకపోతే మట్టి పాత్రలో ఉండే చిన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, చూడండి, మట్టి పాత్రకి చిన్న చిన్న పోర్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా మనం ఈ పాత్రలను సరిగా శుభ్రం చేయకపోతే ఫంగస్ పట్టే అవకాశం ఉంటుంది. మనం రకరకాల వంటలు చేసుకున్నాం కదా అని సబ్బుతోనో మరే ఇతర పదార్థాలతోనో ఈ మట్టి పాత్రలను శుభ్రం చేయకూడదు. కేవలం నీళ్లతోనే శుభ్రంగా వాష్ చేసి ఎండలో మాత్రం ఉంచాలి. అప్పుడు ఎటువంటి ఫంగస్ పట్టకుండా ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గనక మట్టి పాత్రకు మించింది లేదు. మట్టి పాత్రలో వంట చేసే వాళ్లకు మాత్రమే ఆ టేస్ట్ తెలుస్తుంది. ఇవి ఆహారంలో సహజ రుచిని పెంచుతాయి, పోషకాలను 100% కాపాడతాయి. ముఖ్యంగా అన్నం, పప్పు, కూరలకు చాలా మంచిది. అలాగే పూర్వం రాగి కూడా ఎక్కువగా వాడుకల్లో ఉండేది. రాగి పాత్రలో నీళ్లు మాత్రమే ఆ రోజుల్లో ఎక్కువగా తాగుతూ ఉండేవారు, లేదా మట్టి పాత్రలో నీళ్లు కూడా తాగేవారు. ఇప్పుడంటే స్టీల్, అల్యూమినియం వంటి పాత్రలొచ్చాయి. కానీ పూర్వం మాత్రం రాగి పాత్రలో వంటలు చేసేవారు. రాగిలో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు మెండుగా ఉంటాయి. అందుకే రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగమనేవారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి. ఆహారంలో నీటిలో ఉన్న బ్యాక్టీరియాను నశింపచేసే గుణం రాగిలో ఉంది. కాబట్టి రాగి పాత్రల్లో చేసుకున్న ఆహారం తినడం చాలా మంచిది. ఇక ఇత్తడి లేదా బ్రాంజ్ అని కూడా పిలుస్తారు కదా, ఇవి కూడా అందరి ఇళ్లలో విరివిగానే ఉంటాయి. పూర్వం పెద్దలు ఈ పాత్రల్లోనే ఎక్కువగా వంటలు చేసేవారు. కానీ ఇప్పుడు వీటి ధర చాలా ఎక్కువ. కానీ ఈ పాత్రల్లో వంట చేసుకుని తింటే మంచి ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగవుతుంది, పేగు ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఆహారాన్ని కూడా పోషకాలతో నింపుతుంది. ఇత్తడి పాత్రలు శరీరానికి మంచివి, కానీ పులుపు పదార్థాలను వీటిలో వండకూడదు. ఇక స్టీల్ పాత్రలు ఇప్పుడు అందరి గృహాల్లో సాధారణంగా ఉండే వస్తువులైపోయాయి. స్టీల్ పాత్రల్లో కూడా వంటలు చేసుకుని తింటే ఎలాంటి నష్టాలు లేవు. ఇందులో వంట చేసుకుని తినడం వల్ల ఎలాంటి విషపూరిత పదార్థాలు విడుదల కావు. అందులోనూ స్టీల్ ఇప్పుడు అందరికీ అందుబాటు ధరల్లో ఉంది. కాబట్టి వంట కోసం సురక్షితమైన లోహాల్లో స్టీల్ కూడా ఒకటి. తర్వాత అల్యూమినియం. చాలా మంది ఇళ్లలో ఈ పాత్రలు ఇప్పటికీ కనిపిస్తూ ఉన్నాయి. స్టీల్ పాత్రలు వచ్చాక వీటి డిమాండ్ తగ్గింది, కానీ ఒకప్పుడు వీటికి చాలా డిమాండ్ ఎక్కువ. తక్కువ ధరల్లో లభిస్తాయి. అల్యూమినియం పాత్రల్లో వంట చేయడం వల్ల ఆహారంలోకి అల్యూమినియం విడుదలవుతుంది. ఇది ఫుడ్ ని అత్యంత విషపూరితం చేస్తుంది. కాబట్టి వీటికి వీలైనంత వరకు దూరంగా ఉంటేనే బెటర్. తర్వాత నాన్ స్టిక్ పాత్రలు. ఇప్పుడు వీటి డిమాండ్ కాస్త తగ్గింది, కానీ ఇంతకు ముందు రోజుల్లో అయితే ఎవరింట్లో చూసినా నాన్ స్టిక్ పాత్రలు కనిపించేవి. వీటిల్లో వంట మాడిపోకుండా ఈజీగా అవుతాయి. కానీ ఇవి చాలా ప్రమాదం.
టెఫ్లాన్ అనే విషపూరిత రసాయనం విడుదలవుతుంది. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండండి. ఇక ఇనుముతో తయారు చేసిన పాత్రల్లో వంట చేయడం వల్ల ఆరోగ్యానికి అంత నష్టం లేదు. ఆహారంలో పోషకాలను నిలుపుకోవడానికి హెల్ప్ అవుతుంది. కానీ ఇనుము పాత్రల్లో ఎక్కువ శాతం వంట చేయడం, నిల్వ చేయడం అంత మంచిది కాదు. ఆహారం రుచి పాడవుతుంది. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి గ్లాస్ ఐటమ్స్. చూడ్డానికి లగ్జరీగా కనిపిస్తాయి ఇవి. ఆహారాన్ని సర్వ్ చేయడానికి, తినడానికి ఈ ఐటమ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే మరీ వేడివేడి పదార్థాలు వేసి వాడకూడదు. అయితే సరుకులను నిల్వ చేయడానికి ఈ పాత్రలు బాగా ఉపయోగపడతాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నది టైటానియం వెసల్స్. ఈ పాత్రల గురించి చెప్పాలి అంటే ఎక్కువగా పెద్ద పెద్ద పేరెన్నిక గన్న చెఫ్స్ వాడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఎంత టెంపరేచర్ లో వండినా ఇటువంటి పాత్రల నుంచి మనకు ఎలాంటి హాని కలగదు. కాకపోతే ఇవి కొంచెం ఖరీదు. ఒకసారి మీరు కొని ఉంచుకున్నారు అంటే 10 సంవత్సరాలైనా ఈ వస్తువులు పాడవకుండా ఉంటాయి. అంత బాగా పనిచేస్తాయి ఈ టైటానియం వంట పాత్రలు. అయితే ఇక్కడ కేవలం వంట పాత్రలతోనే మన ఆరోగ్యం దెబ్బతినదండి. మనం వాడే ఆయిల్స్ కానీ, మనం వాడే ఫుడ్ కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుందని గుర్తుంచుకోవాలి. మన శరీరానికి ఎటువంటి ఆహార పదార్థాలు పడతాయో ఎంపిక చేసుకుని తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వంట పాత్రలు ఒక ఎత్తు అయితే మనం సెలెక్ట్ చేసుకునే ఫుడ్ కూడా మరొక ఎత్తు. కాబట్టి రెండు బ్యాలెన్స్ గా చూసుకోగలిగితే మన ఆరోగ్యం ఎప్పటికీ సురక్షితంగానే ఉంటుంది. అలాగే మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్టు మట్టి పాత్రల్లో కనుక మీరు వంట చేసుకోవాలి అనుకుంటే ప్లెయిన్ వాటర్ తోనే వాష్ చేసి ఎండలో ఉంచుకోవాలి. అలాగే క్రాక్ వచ్చిన మట్టి పాత్రలు అస్సలు వాడకండి. స్టీల్ పాత్రలు అన్ని విషయాల్లో సురక్షితం. కాబట్టి మీ ఇంట్లో ఏమైనా పురాతన అల్యూమినియం గిన్నెలు ఉంటే వెంటనే మార్చేసుకోండి. వాటి వల్ల మనకి నష్టమే తప్ప ఉపయోగాలేమీ ఉండవు. ఇక ఈ వీడియోలో చెప్పుకున్నట్టు మిగిలిన పాత్రలన్నింటినీ కూడా ఆయా పద్ధతుల ప్రకారం వాడడం మంచిది. టోటల్ గా చెప్పాలి అంటే మన ఇండియన్ వంటకాలలో తరచుగా అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేస్తారు. కాబట్టి ఇత్తడి పాత్రలైతే సరైన ఎంపిక. ఇతర పదార్థాల వల్లే ఇవి వంగిపోవు, కరిగిపోవు. మనం ఎంత వాడినా సరే షైన్ అవుతాయి తప్ప ఎలాంటి హాని కలిగించవు. అలాగే స్టెయిన్లెస్ స్టీల్, ఇవి చాలా అత్యుత్తమ లోహమని చెప్పొచ్చు. ఇవి కూడా ఎలాంటి హాని చేయవు. కాబట్టి మీరు ఇక మీదట వంట చేసుకునేటప్పుడు ఈ 2 లోహాల్లో చేయడానికి ప్రయారిటీ ఇవ్వండి. ఆ తర్వాత మట్టి పాత్రలకు ప్రయారిటీ ఇవ్వండి. అయితే మట్టి పాత్రలు మర్చిపోకుండా నీళ్లతో మాత్రమే వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత ఎండలో ఉంచడం మర్చిపోవద్దు. లేకపోతే ఫంగస్ పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తప్పకుండా మీ డైట్ లో సరైన చేంజెస్ చేసుకుంటూ వంట పాత్రల ఎంపిక కూడా సరిగ్గా ఉంటే ఎటువంటి దుష్ప్రభావాలు మన శరీరానికి సోకవు. కాబట్టి ఈ జాగ్రత్తలైతే వంటగదిలో వంట పాత్రల గురించి తీసుకోండి. అలాగే ఆరోగ్య విషయం గురించి కూడా సరైన ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మన వంటగది ఆరోగ్యాల నిధిగా ఉంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.